నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ఎంపీపీ సైమన్ ఆర్థర్ అధ్యక్షతన ఎంపీడీఓ అమానుల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో మండలంలోని గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది। అలాగే గ్రామ స్థాయిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది। సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు। దాదాపు 6 నెలలు 7 నెలలు అవుతుంది। మాకు ఇంతవరకు నిధులు కూడా ఏం రాలేదు। కానీ మేము ప్రతిరోజు ఇసుకే వెళ్ళి ఈ విధంగా ఫోటోలు పెట్టడము, డైలీ క్యాపిటల్ సెలక్షన్ జరుగుతుందని చెప్పడము తెలుస్తా ఉంది। ఇంకా రీసెంట్ గా మళ్ళీ నెగటివ్ వేస్ట్ గుర్తించమని చెప్తున్నారు। అది సీఈఓ జడ్పీ కాడ నుంచి ఎంపీడీఓలు అందరం డిప్యూటీ ఎంపీడీఓలము అందరము అక్కడికి వెళ్ళి పెద్ద నెగటివ్ వేస్ట్ అంతా తీసుకెళ్లి అక్కడికి తరలించాలని చెప్తున్నారు। అక్కడికి తరలించడానికి కూడా మేము వెహికల్ పెట్టుకోవాలంటే ట్రాక్టరు, డ్రైవరు, డీజల్ వీటికి కూడా మాకు నిధులు కొరతగా ఉన్నాయన్నమాట। నా పేరు సుబ్రహ్మణ్యం సార్, మాది జులపల్లి। మేము మన్నోడుల కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నాము। లీగల్ సొసైటీ పోతే లేవు, ఎప్పుడైనా లేవంటాం। ఏం చేయాలో అర్థం కాకుండా బయట మార్కెట్లు తీసుకోవాలంటే చాలా రేట్లు ఉన్నాయి, దీనికి చాలా రేట్లు ఉన్నాయి సార్। దీని గురించి మీరు ఏదైనా చర్య తీసుకోవాలని చెప్తాం। అగ్రికల్చర్ మేడం అడిగితే మీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నామని అంటాం। ఆ మేడం మేము పోయేసరికి 10 నిమిషాలు 1 గంట కూడా ఉండవు, అవి ఎట్టబోతానే అయిపోతాయి అర్థం కాదు। సొసైటీకి తక్కువ ఇస్తాం, మా దిగుల సొసైటీకి తక్కువ ఇస్తాం। ఎకరాకు 3 మూటలు 2 మూటలు అంటాం సార్ మేడం। అవి 2 మూటలు 3 మూటలు వచ్చి మాకేం పంటలు ఉంటాయి, ఏమో కష్టంగా సార్ మన మూటలు చిక్కడం। అది విషయం, వీరే లేదు, అమనే లేదు। డిఏపి మీరు డిఏపి అంటే డిఏపి ఒక మూటనే అందుబాటులో లేవు అని చెప్పు, రైతులకు అందుబాటులో లేవు। సాంబరం సర్పంచ్ సార్, గ్రామీణ ఉపాధి పథకం సాంబరం పిల్లలు జరుగుతుంది। ఏం సార్, కొద్ది మంది మాత్రమే పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు పని చేయలేదు। ఏ కారణం తెలియదు మాకు, లేదా సరైన సమయంలో పేమెంట్ కూడా పడలేదు సార్। కొంతమంది పడింది, కొంతమంది పేమెంట్ పడలేదు। ఇది ప్రభుత్వం ఒక సైడు ఇలా కాకుండా అన్ని వర్గాల 3 వర్గాలు ఒక ఇళ్ళంతే కానీ పని కల్పించి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకోవాల్సిన పూర్ణమైనది। టీడీపీ వర్గానికి మన పని జరుగుతుంది, వేరే వర్గానికి పని లేదు, ఇప్పుడు మళ్ళీ పెడతాము, ఈ వారం పెడతాము, ఆ వారం పెడతాము అని చెప్పి జలాయిస్తున్నారు। ఇప్పుడు లీడర్లు మీకు ఇబ్బంది వర్గం పని లేదు, ఈ వారం పెడతాము, నెక్స్ట్ వారం మీకు లేదు, మళ్ళీ వారం పెడతాము, ఈ విధంగా పని జరుగుతుంది చాలా। ఉపాధి పని ఏపీమంటారు, ఆయన ఏపీమంటారంటే అందరూ పని చూపిస్తున్నాము, నేను పనులు సకాలంలో కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి అందుబాటు కాలేదు అని ఆయన అంటున్నాడు। అని అందరికి కల్పించాలా, పొరుగు వర్గాలకు అందరికి పని చేయాలా సార్, వర్గమే లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరమైందని చెప్తాను। భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కోరడం జరిగింది। ఆరోగ్య శాఖకు సంబంధించి డాక్టర్ గారు తెలియజేసేదామంటే హార్ట్కు సంబంధించిన ఇంజక్షన్లు యాలూరుకు సంబంధించిన పిహెచ్సిలో ఇంజక్షన్లు రెడీ ఉన్నాయని తెలియజేయడం జరిగింది। అదే గోస్పాల్ పిహెచ్సి కూడా బాగానే పనిచేయడం జరిగింది। దాని గురించి కలెక్టర్ మేడం గారు కూడా ఒక ల్యాబ్ రూమ్ కొరతగా ఉందని తెలియడం జరిగింది। ఆ కలెక్టర్ గారు మేడం గారు మీటింగ్ వచ్చినప్పుడు చూసి దాన్ని పరిష్కార దిశగా ఆలోచిస్తామని చెప్పడం కూడా కలెక్టర్ గారికి డిస్ట్రిక్ట్ జనరల్ బాగా జడ్పీ మీటింగ్ లో అడగడం జరిగింది। కాబట్టి మేడం గారు కూడా దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తామని చెప్పారు। గోస్పాడు మండలంలో ఏవైతే ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ గా అనుసంధానం చేసుకొని గోస్పాడు మండలాన్ని ఒక ప్రత్యేకంగా అభివృద్ధి దిశగా తీసుకోవాలని ఆలోచించడం జరుగుతున్నది। ప్రతి డిపార్ట్మెంట్ లోని ఉన్నతాధికార మండల లెవెల్ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామంలో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు పార్టీలకు అతీతంగా అందుబాటులోకి తేవాలని కోరడం జరుగుతున్నది।